శివయ్యకు ఎంతో ప్రీతికరమైన మారేడు దళం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. హిందూ సంస్కృతిలో మారేడు చెట్టును సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అందుకే దీని పండును శ్రీఫలం అంటారు. కేవలం 3 ఆకులు కలిసున్న ఒక మారేడు దళంతో భక్తిగా పూజిస్తే అది 3 జన్మల పాపాలను హరిస్తుందని శాస్త్రం చెబుతోంది. ఈ చెట్టు కింద కూర్చుని జపం చేసిన, ప్రదక్షిణలు చేసిన 3 కోట్ల మంది దేవతలకు నమస్కరించినంత పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా రోహిణి నక్షత్రం ఉన్న రోజున మారేడు చెట్టు కింద దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరం చదివితే దారిద్ర్య బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మారేడు దళాలను కోసేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరి. సోమవారాలు, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఆకులను కోయకూడదు. కేవలం బుధ, శనివారాల్లోనే కోసి భద్రపరచుకోవాలి. ఒకవేళ ఆకులు దొరకకపోతే పూజ చేసిన పాత దళాలను కడిగి మళ్ళీ వాడుకోవచ్చు. మారేడుకు అంతటి పవిత్రత ఉంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు పూజ తర్వాత 2 శుభ్రమైన మారేడు ఆకులను ఇంటికి తెచ్చుకుని ఒక్కదాన్ని బీరువాలో, మరొకటి జేబులో ఉంచుకుంటే డబ్బుకు లోటుండదని పండితులు చెబుతున్నారు. శివలింగంపై మారేడు ఈనె తగలడం వల్ల ఉద్యోగ సమస్యలు కూడా తొలగిపోతాయి. అందుకే ఈసారి శివాలయానికి వెళ్ళినప్పుడు భక్తితో ఆ త్రిదళాధిపతికి ఏకబిల్వం సమర్పించి మీ అదృష్టాన్ని మార్చుకోండి.